వేదిక మీద ఉన్న పెద్దలు మరియు పండితులు భక్తుల అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా చెప్పాలని అనుకున్నాను కానీ ఈ స్వామివారు అప్పుడు ఆలయాలు ఎక్కువ ఉండేది కాదు. ఎక్కువ మేము ఎక్సైజ్ కాలనీకి వెళ్ళేది. అప్పుడు తిరుపావేకు మేము తెల్లవారుజామున వెళ్ళేది. అప్పుడు చదివే పాస్ రానికి ఎంతో సంతోషపడేది. మనం ఎప్పుడు వస్తే బాగుంటుంది పాస్ రాలేదు ఉండేది. అప్పుడు స్థానికంగా పురుషోత్తమాచార్య గారు అయ్యంగారు గారు ఉండేది. మేము రోజు తిరుపావికి వెళ్ళి దర్శనం చేసుకునేది. అదే రీతిలో తిరుపావి సదస్సు పెడితే మేము వెళ్తే అక్కడ స్వామివారు అయోధ్యాయ గారు, తర్వాత ఎల్రాయ్ గారు, తర్వాత చాలామంది పండితులు మహాపండితులు అందరూ వచ్చి ఈ తిరుపావి సదస్సులో ఒక్కొక్క దానికి వారు వివరణ ఇవ్వడం, ఈ స్వామివారు పండిత స్థానంలో ఉండడం, స్వామివారు చిన్నగా ఉన్నారు, అంత భయపడుతున్నారు ఏంటి అని నేను అనుకునేది. దానికి కూడా అప్పుడు 30 years ఉన్నాయో లేదు. కానీ వీళ్ళంతా ఇంత మహానుభావులు ఉన్నారు, ఇంత చిన్నగా ఉన్నారు, పండిత స్థానంలో ఉన్నారు, ఇంత విద్వత్తు ఉందా ఆయన దగ్గర అనేది నేను బాగా ఆలోచనలో పడి ఈసారి స్వామివారిని అడిగాను. స్వామి ఏంటి విశిష్టత అంటే చాలా మహానుభావులమ్మ, గ్రంథాలు ఎన్నో రాశారు వారు, ఈ మహాపురుషులు అని కూడా ఆ స్వామివారు చెప్తుంది. అదేవిధంగా మనకు వేద పాఠశాలను నిర్మించి ఇక్కడ అన్నకొండలో ఎంతోమందిని విద్యార్థులను శిష్యులను తయారు చేసింది. మేము అమెరికాకి వెళ్ళినప్పుడు న్యూయార్క్లో ఉన్న రంగనాథ టెంపుల్లో వెళ్ళినప్పుడు అర్చన చేసుకుంటున్నప్పుడు తిరునగిరి శేషగిరి అంటే నువ్వు శాతాన్ని వైష్ణవులా, మీరు ఎక్కడ ఉంటారంటే మేము వరంగల్లో ఉంటామంటే రఘునాథాచార్య గారు సార్ ఎక్కువ అంటే తెలుసండి అంటే వారు ఎంత సంతోషపడ్డారంటే మా గురువు అండి అని చాలా సంతోషపడ్డారు. విదేశాలలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అంత మహానుభావులు మనం స్మరించుకోవడం చాలా మన అదృష్టం, మన వరంగల్ పట్టణమే అదృష్టము. ఇలాంటి ఉత్సవాలు చాలా జరగాలని, మరియు మా ఇక్కడ ఈ ఆలయానికి వచ్చిన ప్రతిష్ట చేశారు. తర్వాత ప్రతి బ్రహ్మోత్సవాలకు కూడా వచ్చేవారు. చూస్తే చాలా నెమ్మదిగా సౌమ్యంగా ఎంతో మంచిగా అనిపించేది. చూసి స్వామివారిని చూసి చాలా బాగున్నాడమ్మా మీ నిర్మాణుడు 20 ఏళ్ళ యువకుడు ఆడున్నాడు వచ్చి చాలా చాలా సంతోషం అనిపించేది స్వామివారిని చూసి. ఈ తోటను చూసినా కూడా ఈ ఆలయం చాలా బాగుందమ్మా అని సంతోషపడేది. మేమందరం కూడా స్వామివారి బ్రహ్మ గారు మేమందరం కూడా చాలా